Hi friends, welcome back to our channel V Aishman Bhava. ఫ్రెండ్స్, ఆరోగ్యం ఎంత ముఖ్యమో చక్కటి ఆరోగ్యం వలన వచ్చే అందం కూడా అంతే ముఖ్యం. అందమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ తహతహలాడుతూ ఉంటారు. వాటి కోసం ఎన్నో రకాల క్రీమ్స్ను వాడుతూ ఉంటారు. కొందరికి అవి సెట్ అయినప్పటికీ మరికొందరి చర్మానికి ఎలాంటి రిజల్ట్స్ చూపించవు సరికదా. రకరకాల స్కిన్ ఎలర్జీస్ వచ్చి అవి పోగొట్టుకునేందుకు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చర్మాన్ని నునుపుగా మార్చుకునేందుకు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు రంగు మారేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. గ్లామర్గా మారాలనే తపనలో ఉంటారే తప్ప అసలు నిజాన్ని గుర్తించరు. అయితే రకరకాల క్రీమ్స్ను వాడడం వలన వచ్చేది అప్పటికప్పటి గ్లామర్ తప్ప సహజ సౌందర్యం కాదు. ఎలాంటి క్రీమ్స్ మనకి పుట్టుకతో వచ్చిన రంగును మార్చలేవు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అయితే అప్పటికప్పుడు వచ్చే అందం కన్నా ఆరోగ్యకరమైన బ్యూటీ చాలా ఇంపార్టెంట్. అందుకే క్రీమ్స్ భ్రమలో పడకుండా మన ఇంట్లో ఉండే పళ్ళను ఉపయోగించి చక్కటి అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పళ్ళు మన శరీరానికి ఎంతటి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో అలాగే చర్మానికి పైపూతగా వేయడం అంటే ప్యాక్స్గా వేసుకోవడం వలన అంతే మేలు కలుగుతుంది. అందాన్ని, మెరుపును ఎంతో పెంచి ఎక్కువ రోజులు కాంతివంతమైన చర్మాన్ని మనకు అందిస్తాయి. కాకపోతే వీటిని పాటించేందుకు కాస్తంత ఓపిక మనకు కావాల్సిందే. వీటిలో కెమికల్స్ ఉండవు కాబట్టి రిజల్ట్ స్లోగా ఉంటుంది, బట్ పర్మనెంట్గా ఉంటుంది. సో కాస్త టెక్నిక్గా ఆలోచించి చర్మానికి హాని చేసే క్రీమ్స్ను వదిలి ఇంట్లోనే చక్కటి పళ్ళ రసాలతో మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఏ ఫ్రూట్స్ మన చర్మానికి ప్యాక్గా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. మన చర్మం తెల్లగా రంగు మారేందుకు రకరకాల సబ్బులను వాడుతూ ఉంటారు. అలాంటి సబ్బులు కొన్ని మన చర్మానికి సెట్ కాకపోవడం వలన రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. స్నానానికి వాడే సబ్బుకు బదులుగా నిమ్మరసం కలిపిన సున్నిపిండిని అంటే కాస్తంత శనగపిండిని తీసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని శనగపిండిలో కలిపి దానిలో చిటికెడు పసుపును వేసుకొని స్నానానికి ఉపయోగించినట్లయితే మీ చర్మం మృదువుగా తయారై ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే చక్కటి కమల లేదా నారింజ తొనలను 2 లేదా 4 మీ ముఖానికి సరిపడా తీసుకొని ఒక చిన్న కప్పులో రసం తీసి దానిని వడపోసి రసానికి 1 స్పూన్ తేనెను కలిపి ముఖానికి రాసుకున్నట్లయితే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. 10 నల్లని ద్రాక్ష పళ్ళను తీసుకుని వాటి రసాన్ని తీసి వడపోసి 1/2 టీ స్పూన్ తేనెతో చిటికెడు పసుపును కలిపి ముఖానికి ప్యాక్గా వేసుకుంటే చర్మానికి విటమిన్ సి అంది నిగనిగలాడుతుంది. తేనె లేదా పసుపు కొందరి చర్మానికి పడకపోవచ్చు. అలాంటి వారు నేరుగా పళ్ళ రసాన్ని మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒక పెద్ద అరటిపండును తొక్క తీసి పండును గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో 2 స్పూన్ల గులాబీ నీరు, కొద్దిగా తేనె, పాలపొడిని కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ పేస్ట్ను ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కొని పొడి టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మార్కెట్లో లేదా మన పెరట్లో ఎప్పటికప్పుడు విరివిగా దొరికే బొప్పాయి పళ్ళు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కగా ఆరముగ్గిన బొప్పాయి పండును తీసుకుని దానిపై ఉన్న తొక్కను తీసి మధ్యకు కట్ చేసి దానిలో ఉన్న పిక్కలను కూడా తొలగించి చక్కగా దాన్ని గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, యాపిల్ పండు రసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 2 గంటల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మం సున్నితంగా తయారవుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా ట్రై చేసేయండి. చక్కటి అందాన్ని సింపుల్గా మీ సొంతం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో నేచురల్ లేటెస్ట్ టిప్స్తో మీ ముందుంటుంది మన వి ఆయుష్మాన్ భవ.